యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన యొక్క కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. 3వ వచనం, ఆయన వస్త్రములు వెలుగువలే తెల్లని వాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి. 4వ వచనం, అప్పుడు పేతురు, ప్రభువా, మనమిక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. 5వ వచనం, అతడు ఇంకనూ మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని యొక్క శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. అందరికీ వందనాలు. మంచిది, దేవునికి స్తోత్రం. ఈ సందర్భంగా సహోదరులు చదివి వినిపించిన వాక్యములు చిన్న ధ్యానము చేద్దాము. బంగారుపాలెంలో ఆరాధన ప్రారంభం చేసి దాదాపుగా 34 సంవత్సరాలు అవుతుంది. 31 ఎజ్రా గారు ఉన్నారు కదా, ఆ కూడికలో ఎజ్రా గారు ముఖ్యులుగా పెద్దలు, నేను మరి కొందరు, ఆ దినమున ప్రభుదాస్ గారు రావటం, మదనపల్లి నుంచి మరి కొందరు వచ్చారు. యేసుదాస్ బ్రదరు వర్షిప్ లో మాట్లాడాడని నాకు జ్ఞాపకం ఉంది. తరువాత ప్రవేశం లేదు. ఈ విధంగా ప్రభు మాకు ప్రవేశము ఇచ్చాడు. అందుకే ప్రభువును మరీ మరీ స్తుతిస్తూ ఉన్నా. మొత్తానికి ఏదైనా మంచిదే. ఎందుకు అంటే ఆ దేవుని పని విస్తరించడానికే ఇది, మరి ఇంకేమి కాదు. ప్రభు తన దాసును బలపరిచి చాలా అమూల్యమైన వర్తమానాలు, అవి ఆ సబ్జెక్ట్ చాలా అమూల్యమైంది. సమయం ఇది సరిపోదు, ఎవరెత్తుకున్నా సరిపోయే సమయం కాదు ఇది. అలాగా టచ్ చేసి వెళ్ళిపోయాడు. చాలా ఆ రిఫరెన్స్లు మన హృదయంలో ఉంటే చాలు, తర్వాత మీరు ధ్యానం చేయండి. అది ఒక అద్భుతమైన అంశం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ లోకంలో ఉండగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉండగా 3 శిష్యులను వెంట పెట్టుకొని ఆయన ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళి రూపాంతరము చెందినట్లుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అయిన దేవుడు 6 దినములలో సృష్టి అంతటిని సృష్టించి 7వ దినమున విశ్రమించారు. దేవుని వాక్యములో మనకు తెలిసిన సంగతులు కొన్ని ఉన్నాయి. దేవుని దృష్టికి 1 దినము 1000 సంవత్సరముల వలె ఉన్నది అని వ్రాయబడింది. పేతురు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 8వ వచనము తీస్తే మీరు చదివి వినిపించవచ్చు. 3వ అధ్యాయం 8వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది, అందుకు మీరందరూ ఏక మనస్కులై. 3వ అధ్యాయం 8వ వచనం, పేతురు రాసిన 2వ పత్రిక.
ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి, ఆ ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా మనం మర్చిపోతూ ఉంటాం, చాలా మంది మర్చిపోతూ ఉంటాం. కాబట్టి ప్రభు వారు ఏమన్నారంటే, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు దీనిని మర్చిపోతూ ఉంటారు. చాలా మంది ఆరాధన కూడా మర్చిపోతూ ఉంటారు, ఆరాధనకు రారు. ఒకవేళ వచ్చారా అన్ని అయిపోయాక వస్తారు, ముందుగా రారు. ఎందుకంటే ఆయా పనులు పెట్టుకుని మర్చిపోతారు. మానవుడంటే మర్చిపోయేవాడే. అందుకే ప్రభువారు మర్చిపోవద్దు అంటూ ఇది స్పెషల్ గా చెప్తున్నారు. ఏమని? ఒక సంగతి అని చెప్తున్నాడు. చెప్పండి, ఒక సంగతి. ఇది విశేషమైన సంగతి, అందరూ జ్ఞాపకం ఉంచుకోవలసిన సంగతి. చెప్పండి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలె ఉన్నది. 1000 సంవత్సరములు 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నది. చూసారా, ఇక్కడ బైబిల్ పండితులు ఉన్నారు చాలా మంది. వారి కోసం కాదు ఇది. చాలా మంది తెలియని వారు ఉంటారు. వారి కోసం చెబుతూ ఉన్నాం అన్నమాట. దేవుని దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలె ఉన్నది. 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నది. మరి యేసు ప్రభు వారు వచ్చి వెళ్ళింది ఎన్ని సంవత్సరాలు అంటే 2 రోజులు అయ్యింది, ఇంకా 3వ రోజు కాలేదు. అర్థమైందా? ఎప్పుడు వస్తారంటే వస్తారు. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానము గురించి ఆలస్యం చేయవాడు కాదు, ఆయన వస్తాడు. ఆది కాండం మొదలు 11వ అధ్యాయం వరకు 2000 సంవత్సరాలు, 12వ అధ్యాయము నుండి యోహాను సువార్త 21 వరకు 2000 సంవత్సరాలు. అక్కడికి 4000 అయితే అపోస్తలుల కార్యముల గ్రంథము నుండి ప్రకటన 3వ అధ్యాయం వరకు 2000 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇంకా సాగుతున్నాం అన్నమాట. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్ళారు. ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము చెందాడు. రూపాంతరము చెందుట అనేది ఒక ఆశ్చర్యకరమైన సంగతి. యేసు ప్రభువారు సామాన్యుడు అనుకుంటున్నారు చాలా మంది. ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు, దైవ నరుడు. తిమోతి పత్రికలు ఏమని రాశాడు? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియో ఒక్కడే, ఆయన యేసు క్రీస్తు అనేది నరుడు. ఆయనే యెహోవా దేవుడు. పరలోకములో ఉండగా ఆయన యెహోవా దేవుడు భూమి మీదకి వచ్చాడు యేసు క్రీస్తుగా. మరణించి తిరిగి లేచి వెళ్ళాడు. పరిశుద్ధాత్మను పంపించాడు. ఆత్మస్వరూపిగా ఇప్పుడు మన మధ్య ఉన్నాడు. నమ్మితే నీలోనికి వస్తాడు, నమ్మిన వారిలో ఉన్నాడు. మనం ఎక్కడ కూడుకుంటే అక్కడ మనతో ఉంటాడు. ఆ పేటలో కూడుకుంటే అక్కడ ఉంటాడు, ఈ పేటలో కూడుకుంటే ఇక్కడ ఉంటాడు. మీరు ఎక్కడ కూడుకుంటే అక్కడ ఉంటాడు. అది నా నామం పేరట మీరు 2-3 కూడి ఉంటే వారి మధ్య నేను ఉంటాను. అసెంబ్లీ ప్రారంభం చేస్తూ ఉన్నారు. ఆయన మనతో ఉంటాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నానన్నాడు. ఎంతకాలం ఉంటాడట? సదాకాలం అన్నాడు. 90వ కీర్తన చూడండి. 90వ కీర్తన 4వ వచనం చదివి వినిపిస్తారా? 90వ కీర్తన. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నాయంట దేవుని దృష్టికి. చూసారా, ఆయన దృష్టికి 1000 సంవత్సరాలు గతిస్తే అది నిన్నలాగానే ఉందంట. ఈ మాటలు మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. హెబ్రీ పత్రికలో మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయము 8వ వచనం చదువుతారా? యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. అది ఆయనలో ఉన్న ప్రత్యేకత. నిన్న నేడు
ఒకే రీతిగా ఉన్నాడు. ఈ భూమి రవ్వంతా లేనప్పుడు ఎలాగ ఉన్నాడో ఇప్పటి వరకు అలాగే ఉన్నాడు ఆయన. మనం అలా ఉండలేము, మనం మారిపోతున్నాం కదండి. ఈ ప్రాంతం వచ్చినప్పుడు యూత్గా ఉన్నాను నేను. ఇప్పుడు ఈ గుడారం ఏమవుతుందంటే, ఈ గుడారం భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను అన్నాడు 2 కొరింథీ 5లో. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, ఈ దేహాన్ని గుడారం అన్నాడు. ఇది శిథిలమైపోయేది. నీ గుడారం నా గుడారం శిథిలమైపోతుంది. దీనికి మందులు, టాబ్లెట్లు, సెలైన్లు, కోతలు, ఆపరేషన్లు, పచ్చాలు, ఇది తినకూడదు అది తినకూడదు. ఎందుకు ఇదంటే ఇది శిథిలమైపోయేది. యేసుక్రీస్తు ప్రభు మాత్రం నిన్న నేడు రేపు ఏకరీతిగా నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఇది చాలా మందికి తెలియదు. తెలియక ఏమన్నారంటే, యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఈ సంభాషణ ఉంది. నీ తండ్రి అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించను, అది చూసి సంతోషించను అన్నాడు యేసు ప్రభు వారు. 8వ అధ్యాయం 57 చదువుతారా? యోహాను సువార్త 8వ అధ్యాయం 57. అందుకు యూదులు నీకింకను 50 సంవత్సరములను లేవే, నీవు అబ్రహాము సూచితివా అని యేసు ప్రభు అంటే, యేసు ప్రభు సమాధానం చెప్తున్నాడు. అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను. అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను. ఇంకేం చెప్తారు? ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడండి. చాలా మంది ఉద్దేశము ఆయన నిన్న మొన్న కొత్తగా వచ్చినాడు, ఈ అమెరికా మతం ఇది అంటున్నారు. అమెరికా మతం కాదు, ఏ మతం కాదు, అసలైందే ఇది. ఆయన అబ్రహాము పుట్టక మునిపే. ఇంకొక మాట అంటాడు తండ్రి. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయంలో ఈ మాటలు ఉన్నాయన్నమాట. 4వ వచనము కాబోలు, తండ్రి లోకము పుట్టక మునుపు. 5వ వచనము, నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నీవు నన్ను ఇప్పుడు నీ యొక్క మహిమ పరచు. అంటే లోకము పుట్టకమును పొన్నాడండి యేసు ప్రభు వారు. ఈయన చేయబడిన వాడు కాదు, చెక్కబడిన వాడు కాదు, ఏమి ఒకళ్ళ చేత చేయబడిన వాడు కాదు. చేయబడింది ఎక్కువ, ఉన్నవాడు ఎక్కువ. ఆయన ఉన్నవాడు, ఏమీ లేనప్పుడు ఉన్నవాడు. లోకము పుట్టక మునుపు అంటున్నాడు. లోకం పుట్టక మునుపు ఆయన ఉన్నాడు. కొలసి 1:17 చదవగలరా? కొలసలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము ఇలాగ రాయబడి ఉంది. ఆయన అన్నిటి కంటే ఇంకేమైనా చెప్పు. అబ్రహాము కంటే ముందున్నవాడు, ఆదాము కంటే ముందున్నవాడు, లోకము కంటే ముందున్నవాడు. నువ్వు ఏమైనా చెప్పు, దానికంటే ఆయన ముందు ఉన్నవాడు. కలుగుగా కంటే కలిగిందా అంటున్నాడు ఒక ఆయన ఎటకారంగా. ఏమంటున్నాడు? కలుగ్గా కంటే. ఒక సహోదరుడు తెలివైన వాడు ఉన్నాడు, మంచి కోటింగ్ ఇచ్చాడు. మాటలో శక్తి ఉందన్నాడు. కలుగ్గా కంటే కలగలేదా? ఆయనలో జీవం ఉండేను. ఆయన మాటలో శక్తి ఉంది, జీవం ఉన్నది. ఆయన ఏమంటే అది జరుగుతుందంటే, మనం రూమ్ లోకి వెళ్ళి ఇట్లాగా చిటికేస్తే క్లాప్ కొడితే లైట్లు ఎదుగుతున్నాయి. అది ఎట్లాగా? ఒక భవంతిలోనికి వెళితే అదే డోర్ తెరుచుకుంటుంది. అది ఎట్లాగా? ఎంత ఆశ్చర్యం! మన అలికిడికే ఎంత శక్తి ఉంటే ఆయన మాటలో ఎంత శక్తి ఉంది. ఆయన మాట చాలు, ఆయన ఏమంటే అది అయిపోతుంది. లాజరులే అంటే సచ్చిన వాడు బయటికి లేచి వచ్చాడు. లాజరు లెమ్మని నీతో చెప్పుచున్నాను. ఆయన బిగ్గరగా పిలిచాడు. లాజర్ని పిలిచాడు పేరు పెట్టి. ఆదాం మొదలుకొని అందరు లేకంటే ఆ రోజున మొత్తం అంతా లేచి కొట్టారు. ఆయన అంత గొప్ప దేవుడు. ఇక్కడ 3 సహోదరులను తీసుకుని వెళ్ళాడు. పేతురు, యాకోబు, అతని సహోదరుడైన యోహాను వెంట పెట్టుకుని అక్కడికి వెళ్ళి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందాడు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. 3వ వచనములో మనం చదువుతున్నాం, ఇదిగో మోషేయు
ఏలియాయు వారికి కనబడి వారికి కనబడి ఆయనతో మాట్లాడుచూ ఉన్నారు. ఏమండి, మోసే ఉన్నప్పుడు, ఏలియా ఉన్నప్పుడు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చారా? లేదు. మానవాకారంలో వచ్చారా? లేరు. కానీ ఆయనప్పుడు వారితో మాట్లాడాడు. మోసేతో మాట్లాడింది ఈయనే, ఏలియాతో మాట్లాడింది ఈయనే. యెహోవా దేవునిగా మాట్లాడాడు. ఇప్పుడు యేసుక్రీస్తుగా ఆ రూపాంతరము, కొండ మీద రూపాంతరము చెందినప్పుడు ఆ ఇద్దరు వచ్చి మాట్లాడారు. అయితే ఇక్కడ నిలబడట్లేదు, కానీ పేతురు మాట్లాడిన సంగతి మీద కొద్దిసేపు ఉండాలని ఆలోచన చేస్తూ ఉన్నా. అయితే గమనించండి, ఇదిగో మోసే, ఏలియా వారికి కనబడి ఆయనతో మాట్లాడుచున్నారంట. వారు ప్రభు వారితో మాట్లాడుతున్నారు. ప్రభువు వారితో మాట్లాడటం తెలుసు, వారి ప్రభువుతో మాట్లాడటం తెలుసు. పాత నిబంధన కాలములో మోషేతో తరచుగా మాట్లాడారు, ఏలియాతో తరచుగా మాట్లాడారు. క్రొత్త నిబంధన కాలములో వారు మళ్ళీ మాట్లాడుతున్నారు ప్రభువుతోటి. అప్పుడు 4వ వచనం చూడండి. అప్పుడు పేతురు అన్నిట్లో ముందుంటాడండి. ఒప్పో ఒప్పో ముందు 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 ముందు. పేతురు అంటే ప్రభువుకి చాలా ఇష్టం. యోహాన్ అంటే అది కూడా అంతేలేండి, ఆయన రొమ్మును ఆనుకున్నాడు కదా. పేతురు ముందు ఉంటాడు, ముందు ఉండాలి, దేనికైనా ముందు ఉండాలి. ముందుంటాం అంటే ఆ కార్యక్రమములో తాను ప్రారంభికుడుగా ఉండాలని. పేతురుతోనే ఎక్కువ సంభాషణ జరిగింది. కొన్ని పర్యాయాలు మనకు తెలుసు. ఆ 21వ అధ్యాయంలో యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని ప్రభు అడిగారు కదా. నీకు తెలుసు ప్రభువా, నీకే తెలుసు ప్రభు. అలాగైతే నా గొర్రెలు కాయి, నా మందను కాయి, నా పిల్లలను మేపు, ఇలాగ చెప్తున్నాడు 3 పర్యాయములు. 3 పర్యాయములు నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా అని ఎందుకు అడిగాడో చరిత్రలో కొన్ని సంగతులు ఉన్నాయి. పేతురు ఎన్నిసార్లు అబద్ధం ఆడాడండి? 3 పర్యాయములు అబద్ధం ఆడాడు. కాబట్టే కాబోలు 3 పర్యాయములు నీవు నన్ను ప్రేమిస్తున్నావా, వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా. యేసు ప్రభు వారిని మనము, నీవు, నేను, ఈ సృష్టిలో ప్రతి వ్యక్తి ఆయనను ఎక్కువగా ప్రేమించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 47వ వచనం కాబోలు. 47వ వచనంలో ఇలాగ రాయబడింది, ఆమె విస్తారముగా ప్రేమించను గనుక. అదేనా వచనం? ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఒక సీమోను ఉన్నాడులేండి, అతనితో చెప్తున్నాడు ప్రభు. ఆమె విస్తారముగా ప్రేమించను. యేసు ప్రభు వారిని నీవు, నేను ఎక్కువగా ప్రేమించాలని. ప్రేమ అంటే 1 వే కాదు, అది 2 వే. ఆయన ప్రేమించాడు, ప్రతి మనసుని కోసం మరణించాడు. ఈ లోకంలో నీవు, నేను తిరిగా ప్రేమించాలి. నాకంటే, వారికంటే నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నా నిమిత్తము అన్నదమ్ములైనను, అక్క చెల్లెండ్రైనను, తల్లినైనను, తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. నా సిలువను ఎత్తుకొని, ఆయన సిలువ ఆయన నమ్మకంగా మోసాడు, అయిపోయింది. ఇక నీ సిలువను నువ్వు ఎత్తుకోవాలి, తెంచకూడదు ఇది. అయితే ఇక్కడ పేతురు అన్న మాట జ్ఞాపకం చేసుకుందాం మళ్ళీ. ఏమంటాడు పేతురు? ప్రభువా, 4వ వచనం అండి, మత్తయి 17:4. అప్పుడు పేతురు మాట్లాడుతున్నాడు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి 3 పర్ణశాలలు కట్టుదనని యేసుతో. పాపం దేవుని దృష్టిలో చిన్న పిల్లవాడు పేతురు, చిన్న పసివాడు లెక్క అన్నమాట. మనం కూడా అంతే, మనం కూడా పిల్లలమే.
పిల్లం కాబట్టి ఆయన ఏమన్నాడు? యోహాను రాసిన మొదటి పత్రిక 2 అంటాడు, నా చిన్న పిల్లలారా, నా చిన్న పిల్లలారా అని సంబోధించాడా లేదా? నా చిన్న పిల్లలారా, పిల్లలారా, చిన్న పిల్లలారా. ఈ బాల్యములో ఉన్న ఈ శిష్యుడు, ప్రభువా నీకు ఇష్టమైతే నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి పర్ణశాలలో కడదామన్నాడు. ఏం చిన్న గ్రూపుగా చేద్దాం అనుకుంటున్నాడేమో. గ్రూపు పెడదాం అనుకుంటున్నాడేమో. గ్రూపులు పెట్టకూడదు. మనంతా ఒకటే గుంపు, ఒకటే గ్రూపు. మళ్ళీ ఈ గుంపులో గ్రూపులు చేయొద్దు. ఎందుకు? ఆయన తండ్రి, ఆయనే మనకి హెడ్. నలుగురికి ఒక ఆయన బాస్గా ఉండకూడదు. అలా ఉంటేనే తిప్పలు వస్తుంది అన్నమాట. నువ్వు పరిశుద్ధాత్మ కాదు సహోదరులకి, నువ్వు కాదు పరిశుద్ధాత్మ, నువ్వు కాదు నడిపించేది. చాలా మంది ఇలా తయారైనారు. నువ్వు కూర్చోమంటే కూర్చోవాలి, నువ్వు మాట్లాడమంటే మాట్లాడాలి. అంటే నువ్వేమయ్యావు? వారికి పరిశుద్ధాత్మ ఉన్నాడు, పరిశుద్ధాత్మ నడిపిస్తాడు. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు. దేవుని ఆత్మ చేత నడిపించబడ నువ్వు అడ్డురాకు. బ్రదర్, మీకు ఆత్మ ఉన్నాడు కదా, మిమ్మల్ని నడిపిస్తాడు, అని ఎంకరేజ్ చేయాలి. లేదు లేదు లేదు, నేను చెప్పిన వెంటనే మీరు వినాలి అంటే అది బాధ్యతం అవుతుంది అనమాట. అలాగా దైవ చిత్తము కాదు. మనందరికీ శిరస్సు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అంతే. మోషే అంటాడు, ఇక్కడ పర్ణశాలలో కడదామంటాడు. ఆ పేతురు మాట్లాడుతూ పర్ణశాలలో కడదామంటాడు. మోషే, ఏలియా ప్రభువుతో మాట్లాడటం చూశాడు. ఆ ఆశ్చర్యం అయిపోయింది. అప్పటికే ఆహ్లాదకరంగా ఉందన్నమాట. అక్కడ ఆహ్లాదకరమైన సంగతి తన కళ్ళతో చక్కగా చూస్తూ ఉన్నాడు. ఆ వాతావరణం చూశాడు. అది రంజింపజేసేది, అది చాలా విశేషమైంది, అసలు చెప్పటానికి మాటలు అందనిది. అట్లాంటి సందర్భంలో ప్రభువా నీకు ఇష్టమైతే నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి పర్ణశాలలు కట్టేస్తామన్నాడు. అంటే యేసు ప్రభు వారిని మోషేతో ఏలియాతో సమానము అనుకుంటున్నాడు. ఆయన మోషేతోటి ఏలియాతోటి సమానము కాదు. ఈయన ప్రత్యేకమైన వాడు, ఈయన దేవుడు, వారు మానవులు. అంటే మోషే ఎలాగవే ఆయన సమాధి చేయబడినప్పుడు మనకు తెలుసు కదా, సమాధి ఎక్కడుంది అని అడుగుతున్నాడా లేదా? ఎవడు అడిగేది? సాతాన్. మోషే సమాధి ఎక్కడుందో వాడికి తెలియదు, తెలియకుండా చేశాడు అంతే దేవుడు. అది ఎక్కడుందంటే నీకు అనవసరం, నువ్వు నోరు మూసుకో, అది నీకొద్దు, నీకు సంబంధించింది కాదు. ఆయన సమాధికి నీకు సంబంధం ఏంటి? నమ్మనోడికి సమాధులకి ఆడే బాసు. వింటున్నారా? దుస్తులు దేవుని మరచు జనులందరూ ఎక్కడికి పోతారు? పాతాళానికి పోతారు. దానికి బాస్ ఎవరో? వాడే. నమ్మిన వారికి బాస్, శిరస్సు మన ప్రభువే. మోషేను సీక్రెట్ గా చక్కగా ఆయనే దాన్ని అంతా చేసి పెట్టాడు. మోషే సమాధి గురించి నీకెందుకు? మోషే తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడనే దేవుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. మోషేను గురించి మరొకటి ఇచ్చాడు. సంఖ్యాకాండం 12లో కాబోలు ఆయన భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అన్నాడు. ఏమి స్టేట్మెంట్స్ అండి? నమ్మకమైన వాడు, సాత్వికుడు. మోషే ప్రభువు మాట్లాడుకుంటున్నారు. అసలు మోషే సాత్వికుడా? మోషేకున్న కోపం ఎవరికన్నా ఉందా? ఎంత కోపదారి! ఏం జరిగింది? మోషే మర్డర్ చేశాడా లేదా? మోషే హత్య చేశాడు. ఐగుప్తీయుని సావగొట్టాడు. హెబ్రీని కాపాడటానికి హెబ్రీ పక్షమున ఆ రక్తము హెబ్రీయుడు రక్తం కాబట్టి మోషే ఏం చేశాడంటే ఐగుప్తీయుని దెబ్బ కొట్టి చంపి ఇసుకలో పాతి పెట్టాడు.
తర్వాత ఇతర సహోదరులు పోట్లాడుతుంటే మీరు సహోదరులు కదా, మీరు సమాధానంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి, ప్రేమగా ఉండాలని వర్తమానం వేస్తుంటే అసలు మా మీద అధికారిగా ఎవరైనా నియమించింది నిన్ను? మొన్న ఆడిని చంపినట్టు మమ్మల్ని చంపుదామని వస్తున్నావా అని అన్నారు. సంగతి తేలిపోయింది అనుకుని, తెలిసిపోయింది అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. జంప్. నిజమే మీరు అన్నట్టు జంపే. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత పొదలో ప్రభువు ప్రత్యక్షమయ్యాడు. నిర్గమా 3లో పొద కాలిపోతుంది, పొదలోంచి మంటలు వస్తున్నాయి. మోషేను ఆకర్షించడానికి పొదలో మంటలు పుట్టాయి. అద్భుతమైన స్వరము అందులో నుంచి వస్తుంది. పొద కాలిపోలేదు, మంటలైతే వస్తున్నాయి కానీ పొద కాలిపోయి బూడిదవ్వలేదు. మన జీవితాల్లో కూడా కొన్ని సమస్యలు వస్తాయి, మంటలు వస్తాయి. ఏం కాదు, నువ్వు అలాగే ఉంటావు. ప్రభు నీకు తోడుగా ఉంటాడు. మోషే జీవితంలో కూడా చాలా సంగతులు ఉన్నాయి కానీ మోషే చాలా క్షేమంగా ఉన్నాడు. స్వరమిచ్చి మాట్లాడాడు. సరే, మోషే మారుపు చెందాడు, మారు మనసు పొందాడు. ఆయన గొప్ప సేవ ఆయన ద్వారా దేవుడు జరిగించాడు. మోషే వచ్చి మాట్లాడుతున్నాడు. ఏలియాను తీసుకుని వెళ్ళటానికి అగ్ని రథములు, అగ్ని గుర్రములు వచ్చి ఏలియాను తీసుకుని పోయాయి. యేసు ప్రభు వారు వస్తారు, రానై ఉన్నారు. ఎందుకు? ఇప్పటికి 6000 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఆయన రానై ఉన్నాడు. ఆయన వస్తాడు, నెమ్మది వారిని తీసుకొని వెళ్తాడు. నువ్వు విశ్వసించాలి అంతే. ప్రభు అయిన యేసు క్రీస్తును నీ రక్షకునిగా నువ్వు స్వీకరించాలి. ఆయన తీసుకొని వెళ్ళటానికి రెడీగా ఉన్నాడు. పేతురు ఏమన్నాడంటే ఇక్కడ, ప్రభువా నీకు ఒకటి, మోషేకి ఒకటి, ఏలియాకు ఒకటి పర్ణశాలలో కడదామని ఆయన హృదయంలోంచి వచ్చిన ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. అతడు ఇంకనూ మాట్లాడుచూ ఉండగా అనే మాట చూడండి. అతడు ఇంకనూ మాట్లాడుచూ ఉండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. యేసుక్రీస్తు ప్రభువుతోటి మోషే గాని, ఏలియా గాని, మరెవరు గాని సమానులు కాదు. ఆయనకు సాటి అయిన వారు ఎవరునో లేరు. వారితో వీరితో ఆయన పోల్చడానికి వీలు లేదు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వంతర్యామి. ఆ సర్వశక్తిమంతుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నేటి వరకు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఎంతో ఆయన ప్రేమకు ఎల్లలు లేవు. ఆయన ప్రేమ యొక్క పొడవు, లోతు, వెడల్పు, ఎత్తు అది వర్ణించలేని ప్రేమ, విశేషమైన ప్రేమ. యేసు ప్రభు అట్టి ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ రోజు వరకు నీవు నేను భూమి మీద ఈలాగున ఉన్నామంటే ఆయన ప్రేమే కారణం. కాబట్టి ఒక ప్రవక్తతో ఆయన పోల్చడానికి వీలు లేదు. తెలియక ఆయన ఆ విధంగా అన్నాడు కానీ దానికి రిప్లై లేదు, అక్కడేం మాట్లాడలేదు. నీకేం తెలుసులే అన్నట్లుగా ఆయన నెమ్మదిగా ఉన్నారు. అయితే ఇంకా నువ్వు మాట్లాడుచూ ఉండగా ఇంకేమేం మాట్లాడాడో మనకు తెలియదు. ఇంకేం మాట్లాడాడో తెలియదు. ఎందుకు? స్పీడ్ మనిషి కదా ఆయన, ఏదేదో మాట్లాడతాడు పేతురు. ఇంకా మాట్లాడుచూ ఉండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. తండ్రి చెబుతున్నాడు. ఈయన ఎవరు? తండ్రి అయిన దేవునికి ప్రియ కుమారుడు. దేవాది దేవునికే ఆయన ప్రియ కుమారుడైతే ఈ ప్రియ కుమారుని నువ్వు స్వీకరించవా? నువ్వు అంగీకరించవా? నువ్వు ప్రేమించవా? ఆయన వేడుకోవా? ఆయన పూజించవా? ఆయన ఆరాధించవా? ఆయన గౌరవించవా? ఆయన ఘనపరచవా? ఆయన ప్రశంసించవా? ఆయనపై ఆధారపడవా? ఆయన సిలువ ఎత్తుకోవా? ఆలోచన చేయాలి. ఆలోచన చేయాలి. కాబట్టి ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎవరికి ఆనందం? తండ్రి అయిన దేవునికి ఆనందం.
యేసు ప్రభువును చూస్తే తండ్రి అయిన దేవునికి ఆనందం. ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మానవుల కోసం చెప్పింది ఏంటంటే, కొందరు రథములు బట్టి గుర్రములు బట్టి సంతోషిస్తున్నారు, అతిశయిస్తున్నారు. రథములు, గుర్రములు, వాహనములు, వస్తువులు, సంపద, బంగారం, బ్యాలెన్స్, వీటన్నిటిని బట్టి సంతోషిస్తున్నారు. మనమైతే ఎవరిని బట్టి సంతోషించాలి? విశ్వసించు వారికి క్రీస్తు అమూల్యమైన వాడట. అందుకే తండ్రి అయిన దేవునికి సంతోషం యేసు ప్రభు అంటే. ఇదిగో ఇతని యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. అయిపోయింది. ఈయన మాట వినుడి. తండ్రి అయిన దేవుడు ఏమన్నాడు? ఈయన మాట వినండి, ఈయన చెప్పేదే వినండి. లోకంలో చెప్పే చాలా సంగతులు ఉన్నాయి, అది పుక్కిల పురాణాలు. వాళ్ళ మాట వినొద్దు, ఈయన మాట వినండి. 4 సువార్తల్లో యేసు ప్రభు వారు ఏమి చెప్పారు? అపోస్తలుల కార్యాలు అపోస్తలులు ఏమి చేశారు? పత్రికల్లో ఏమైతే రాయించారు అదే మనము జరిపించాలి. ఈయన మాట వినుడి. లోక ఆచారాలు క్రైస్తవులు చాలా ఉన్నాయి, ఆచారాలకు పోవద్దు అని. ఆచారాలు కాదు, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా అంటాడు. వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు యేసు రక్తము చేత మీరు విమోచించబడతారని మీరు ఎరుగరా? మీరెందుకు ఆచారాలకు పోతారు? ఆచారాలకు వెళ్ళకూడదు అని చెబుతూ ఉన్నాడు. ఈయన మాట వినుడి. మాట వినుటియే శ్రేష్టం. బలు అర్పించడం కంటే, కురుబు అర్పించడం కంటే మాట వినుటయే శ్రేష్టం. యేసు ప్రభు వారు వచ్చి ఏం చెప్తున్నారు? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి మరణములో నుండి జీవములోనికి దాటాలి. నువ్వు మరణములో ఉన్నావేమో. యేసు ప్రభువు చెప్పారు, యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 21వ వచనము. ఏమని చెప్పారు ఆయన? మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు మీ పాపములోనే ఉండి చనిపోయినట్లయితే నేను వెళ్ళే చోటికి మీరు మీ పాపములోనే చనిపోయినట్లయితే. పాపములో చనిపోకూడదు, నీ పాపం విడిచిపెట్టాలి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచాలి. పంపించిన తండ్రి అయిన దేవుడు కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉన్నాము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మాట వినుడని ఆ శబ్దము ఆ మేఘములోండి పుట్టింది. శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా. ఏమండి, ఈ దృశ్యం చూసిన తర్వాత, ఈ శబ్దం విన్న తర్వాత శిష్యులు ఏమయ్యారంట? ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా. ప్రకటన గ్రంథములో యోహాను కూడాను ఏమైపోయాడు? చచ్చిన వాని వలె పడ్డాడు. ఆయన శిరస్సును చూశాడు, అది ధవళముగా ఉన్నది. ఆయన పాదములు దూచాడు, ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముగా ఉన్నది. ఆయన వర్ణించాడు. అసలైన రూపం చూసి యోహాను ఎలా ఉన్నాడు? చచ్చిన వాని వలె పడిపోయాడు. లేపాడు, ఆయన లేపాడు. మీరు ఎవరిని వెతుకుతున్నారని సిలువేయడానికి వచ్చిన వాళ్ళు, బంధించడానికి వచ్చిన వాళ్ళు యేసు ప్రభు వారిని అడిగారు కదా, మీరు ఎవరిని వెతుకుతున్నారని యేసు ప్రభు అడిగారు కదా. వాళ్ళు ఏమన్నారు? మేము నజరేయుడైనా యేసుని వెతుకుతున్నాం. వెంటనే ఏమైపోయారండి? వాళ్ళ నేల మీద బోర్లు పడ్డారు. యేసు ప్రభు వారు లేవండి అన్నాడు, దయగలవాడు లేపాడు. వాళ్ళు ఏం చేయడానికి వచ్చారు? బంధించడానికి వచ్చారు, కొట్టడానికి వచ్చారు, చంపడానికి వచ్చారు. చంపడానికి వచ్చిన వారిని తిరిగి లేపాడు ఆయన. ఆయన లేపకపోతే వాళ్ళందరూ సమాధి అయిపోతారు అంతే. లేపాడు, లేపి మళ్ళీ ఏమన్నాడు? మీరెవరిని వెతుకుతున్నారు?
నజరేయుడైన యేసును వెతుకుచున్నాను. అయితే నేనే, మీరు నన్ను వెతుకుతున్నాడులా వీరిని పోనివ్వండి, అంటే శిష్యుల్ని విడిచిపెట్టండి అన్నాడు. అంతే, శిష్యులను విడిచిపెడితే చెట్టుకొకడు పుట్టుకొకడు పారిపోయాడు. దొరుకునుడేమో అయ్యో ఒట్టు ఒట్టు సత్యం నాకు తెలియదు, ఆయనకి నాకు సంబంధం లేదన్నాడు ఈ పేతురే. ఏమన్నాడు? ఆయనకి నాకు సంబంధము, వీరిని విడిచిపెట్టండి, నేను వస్తున్నాను మీ వెంట అన్నాడు. ఎందుకు? ఆయనకి ఏమి సంభవింపనయ్యున్నవో సమస్తము ఎరిగినవాడు, భూత భవిష్యత్ వర్తమాన కాలములు ఎరిగినవాడు. అయితే ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. వారు కొండ దిగుచుండగా మనుష్య కుమారుడు మృతుల్లోండి లేచు వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పొద్దని యేసు వారికి ఆజ్ఞాపించాడటండి. ఈ సంగతి మీరు ఎవరితోనూ చెప్పొద్దన్నాడు. ఇప్పటి వరకు మనుష్య కుమారుడు మృతుల్లోండి లేచే వరకు ఈ దర్శనం మీరెవరితోనూ చెప్పొద్దు. అంటే నేను మృతి పొందుతాను, తిరిగి లేస్తాను, అప్పటి వరకు కాస్త సీక్రెట్ గా ఉంచండి, ఇది ఎవరితోనూ చెప్పొద్దు. అప్పుడు చెప్పొద్దు అన్నాడు, ఇప్పుడు చెప్పమంటున్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ఇప్పుడు ప్రకటించాలి, ఇప్పుడు చెప్పాలి. అప్పుడు వారితో చెప్పొద్దు అన్నాడు, ఇప్పుడు చెప్పమంటున్నాడు. మీరు ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదరు. ఆయన మరణాన్ని మనం ప్రచురణ చేయాలి. ఇక్కడ ప్రారంభం చేస్తున్నాం కదా, ఇక ప్రచురణే జరగాలి. ప్రభు తన వాక్యం మన కొరకు దీవించును గాక.